అందరికీ నమస్కారం. రాబోయే శ్రీ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశులలో 10వదైన శని భగవానుడు అధిపతిగా గల మకర రాశివారి జాతక ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మకర రాశివారి ఆర్థిక పరిస్థితిని గమనిస్తే ఈ సంవత్సరం మీరు ప్రతి రూపాయిని లెక్క చూసుకుని ఖర్చు పెట్టాలి. పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. శాస్త్ర ప్రకారం గణించిన సంఖ్యలని చూస్తే ఆదాయం కేవలం 2గాను వ్యయం 8గాను ఉంది. దీనిని బట్టి పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఆదాయం నామమాత్రంగా ఉంటే ఖర్చులు మాత్రం ఆదాయానికి 4 రెట్లున్నాయి. చేతికి అందాల్సిన డబ్బు సమయానికి అందకపోవటం, అనుకోని ఖర్చులు మీద పడటం జరగవచ్చు. ముఖ్యంగా ఈ సంవత్సరం కొత్త అప్పులు చేయడం మీకు ఏమాత్రం మంచిది కాదు. ఉన్నదాంతో సర్దుకుపోవడం ఉత్తమం. వ్యాపారస్తులు పెట్టుబడుల విషయంలో సాహసాలు చేయవద్దు. ఇక సామాజిక విషయానికి వస్తే ఈ సంవత్సరం మీరు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. సంఖ్యలని చూస్తే రాజ్యపూజ్యం కేవలం 1 మాత్రమే ఉంది. అంటే మీరు ఎంత కష్టపడినా, ఎంత త్యాగం చేసినా దానికి తగిన గుర్తింపు లభించదు. పైగా అవమానం 2 కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి మీరు చేసిన మంచిని కూడా తప్పుగా అర్థం చేసుకునేవారుంటారు. కాబట్టి ఈ సంవత్సరం పదవులు, హోదాలు, సన్మానాల కోసం ఆశపడకండి. మీ పని మీరు చేసుకుపోవడం, కుటుంబానికి సమయం కేటాయించడం క్షేమం. మొత్తంగా చూస్తే శ్రీ పరాభవనామ సంవత్సరంలో మకర రాశివారికి ఓపికకు పరీక్షా సమయం. ఆర్థికంగా మరియు సామాజికంగా ఒడిదుడుకులు ఉన్నా ధైర్యం కోల్పోకుండా అనవసర ఖర్చులు తగ్గించుకుంటే ఈ కాలాన్ని దాటవేయవచ్చు. ఈ ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడటానికి, శనిగ్రహ అనుగ్రహం పొందటానికి మకర రాశివారు ఈ సంవత్సరం తప్పకుండా శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించాలి. శనివారం నాడు వెంకటేశ్వర ఆలయ దర్శనం మంచిది. అలాగే మీ రాశ్యాధిపతి శనికి ఇష్టమైన నువ్వుల నూనెతో దీపారాధన చేయడం లేదా శనివారం నాడు పేదలకు, వికలాంగులకు సహాయం చేయడం వల్ల మీ కష్టాల తీవ్రత తగ్గి ఉపశమనం లభిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని రాశిఫలాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభం భూయాత్.